నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఫోకస్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా అంబరానంటిన న్యూ ఇయర్ వేడుకలు, కేక్ కటింగ్స్, నృత్యాలతో హోరెత్తించిన యువత. గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు. లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ. క్యాలెండర్లు మారుతున్నాయి, కానీ ప్రజల బతుకులు మారలేదు. బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణలో కేటీఆర్. తెలంగాణ ఎక్సైజ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్. ఒక్క నెలలోనే 5,000 కోట్ల మార్కును దాటిన అమ్మకాలు. న్యూ ఇయర్ వేడుకల్లో ఏకల్ టీం పంజా. 60 పబ్బుల్లో అధికారులు రైడ్స్. ఇక వివరాలు చూస్తే ఆశలు ఆకాంక్షల మధ్య తెలుగు రాష్ట్రాల ప్రజలు 2026వ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. గడియారంలో అర్ధరాత్రి 12 గంటలు కనిపించగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా బాణాసంచా వెలుగులు, కేరింతలతో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో యువత కేక్లు కట్ చేసి నృత్యాలతో హోరెత్తించారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి రావడంతో వేలాది మంది భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలతో కొత్త ఏడాదిని ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గవర్నర్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్కు శాలువా కప్పి పుష్పగుచ్చం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ కాసేపు చర్చించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. 2026వ సంవత్సరం తెలంగాణ పురోగతిలో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రైతులు, యువత, మహిళలు, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా రూపొందించిన విజన్ 2047 లక్ష్యాలను సాధించేందుకు మరింత వేగవంతమైన ప్రణాళికలతో ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల మద్దతు, సహకారంతో తెలంగాణను వేగవంతమైన అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారత రాష్ట్ర సమితి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026 నూతన సంవత్సరం సందర్భంగా భావోద్వేగభరిత ప్రసంగం చేశారు. క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రాలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధి వైపు కాదు, తిరోగమనం వైపు ప్రయాణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నేడు పండగ వాతావరణంలో ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారని, చలికాలంలో కూడా గంటల తరబడి, దినాల తరబడి లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి కాంగ్రెస్ పాలనలో మళ్లీ వచ్చిందని విమర్శించారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ. గొప్ప స్ఫూర్తి కనబడాలి చప్పట్లు కొడితే. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. క్యాలెండర్ ఆవిష్కరిస్తారు.
శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి గారు క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. మిత్రులారా ఒకసారి మళ్ళీ చప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ. క్యాలెండర్లు, డైరీలు మారుతూ ఉన్నాయి, క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజల జీవితాల్లో మాత్రం గత 2 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా ఏమైనా మార్పు వచ్చింది అంటే అది తిరోగమనం వైపు, అంటే తిరిగి ఏదైతే పాతకాలంలో ఉండే పరిస్థితులు ఉండేదో, తెలంగాణ రాక పూర్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక పూర్వం మళ్ళీ అదే పరిస్థితి ఈరోజు తిరిగి తిరోగమనం వైపు ప్రయాణిస్తున్న ఈ సందర్భం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి తెలంగాణ సచివాలయం, చార్మినార్, కేబీఆర్ పార్క్, మెహదీపట్నంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కేక్ కట్ చేసి 2026కు స్వాగతం పలికారు. నగర ప్రజలకు పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భద్రతే తమకు ప్రాధాన్యమని, నేరరహిత నగరమే లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు చారిత్రాత్మక రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,102 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 350 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరగడం విశేషం. గత 5 రోజుల వ్యవధిలోనే 1,344 కోట్ల మేర లిక్కర్ సేల్స్ నమోదయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఒకే నెలలో 5,000 కోట్లకు మించి మద్యం విక్రయాలు జరగడం ఇదే తొలిసారి కావడంతో దీన్ని ఆల్ టైమ్ రికార్డుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు ఒకేసారి రావడం వల్ల మద్యం వినియోగం భారీగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. పండగ వాతావరణం, ఎన్నికల ప్రభావం కలిసి రావడంతో మద్యం దుకాణాల వద్ద కస్టమర్ల రద్దీ కొనసాగింది. దీంతో కొత్తగా ప్రారంభమైన మద్యం దుకాణాల యజమానులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ సేల్స్ పెరుగుదలతో ఎక్సైజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు, ఎన్నికల వాతావరణం కలిసి రావడంతో డిసెంబర్ నెల మద్యం అమ్మకాలు ఎక్సైజ్ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి చేరాయని పేర్కొన్నారు.
న్యూ ఇయర్ వేడుకలపై ఏగల్ టీం పంజా విసిరింది. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ పబ్బుల్లో ఏగల్ బృందాలు సోదాలు నిర్వహించాయి. 60 పబ్బులపై రైడ్స్ నిర్వహించగా 2 డీజేలు సహా 3 డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. దీంతో జూబ్లీహిల్స్, నార్సింగ్ పిఎస్లలో వారిపై కేసులు నమోదు చేశారు. కాగా డిసెంబర్ 31 రాత్రి డ్రగ్స్ లేకుండా వేడుకలు జరుపుకోవాలని ఏగల్ టీం ముందుగానే నగర వాసులను హెచ్చరించింది. డ్రగ్స్ వినియోగిస్తే కటకటాల పాలు కావాల్సిందేనని హెచ్చరించారు. ముందుగా చెప్పినట్లుగానే పబ్బులపై కొరడా జడిపించింది. డ్రగ్స్ వినియోగించి పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేసింది. డ్రగ్స్ వినియోగించిన వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వారికి ఉన్న లింక్స్ పై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. చాదర్ఘాట్లోని ముస్లిం ఆసుపత్రి సమీపంలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో హల్చల్ చేశారు. సెల్ ఫోన్ స్క్రీన్ గార్డ్ విషయంలో జరిగిన చిన్న వివాదం పెద్ద గొడవగా మారింది. 60,000 విలువైన స్క్రీన్ గార్డ్ అంశమే ఈ రాద్ధాంతానికి కారణమని సమాచారం. గంజాయి మత్తులో ఉన్న యువకులు తమను తాము రౌడీ షీటర్లని చెప్పుకుంటూ స్థానిక సెల్ ఫోన్ రిపేర్ షాప్లో దౌర్జన్యాన్ని దిగారు. షాప్ యజమాని దూషిస్తూ నెల మామూలు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా ఇవ్వకపోతే పని చేయకుండా చేస్తామని బెదిరించారు. ఈ సమయంలో గొడవ మరింత ఓ యువకుడు కత్తి తీసుకుని రభస సృష్టించే ప్రయత్నం చేశాడు. భయాందోళనకు గురైన షాప్ యజమాని ఈ మొత్తం ఘటనను తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. గంజాయి మత్తులో ఉన్న యువకులు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. పాత బస్తీలో మత్తు పదార్థాల వినియోగం పెరుగుతుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. क्या है भाई, क्या लॉन्डन डे समझ रहे क्या? पूरे लॉन्डन डे नहीं है, देखो इज्जत से कारोबार कर रहे हैं, पूरे शहर में बंद कर देता हूँ दुकान। क्या बोल रहा हूँ, दुकान ही चला दो भाई, इनको चोदा लूं। पूरे आ गए क्या? तो भी है ये, अरे भाई बच्चे का बड़ी बात तो नहीं बोल रहा हूँ, दुकान में छिलने देता हूँ, अगर हाथ भी लग गया तो। क्या बोल रहा हूँ, शादीरघाट का रॉडी शीटर हूँ, सलमान बोलते मेरे को डैन। शादीरघाट मिर्चोक डबिलपुरा पूरा लगा आगे पूरा को बुला लो। की बात कर रहे हैं भाई, 50-60 की बात की। क्या बोले बाबा, तुम रुको जी भाई। देखो तुम लोग का मैटर नहीं है, आप लोग दूर ठहरो, लंदन की बात नहीं है भाई। मैं क्या बोला परसों भाई को बोला भाई, मेरे कैमरे का भाई चादरघाट में जाके पूछो जी, फोटो दिखाओ हमारे फोन भाई। बात करेगा, बुला भरत को बुला, अक्षय को बुला, बोलो जी पूरा देखो, अरुण सब पहचानता भैया। तुम्हारी चाकू निकालते के बात कर रहेगा। मैं इज्जत से बात कर रहा हूँ, तुम्हारे से बात कर रहा भाई। देखो मेरे साथ दिमाग खराब के बात रखो करो। परसों मैं अंदर क्या बोले तुम, बटन नहीं है भाई, तुम बात कर लिया दुकान के ओनर होने तो। नहीं जी, निकालते क्या करते, चाकू निकालते क्या बोल रहे जी, डायरेक्ट भाई गलत बात करते रहे।
चाकू पुक्का मार के जाने वाले बच्चे ये भाई चादरघाट चच्चा भाई के बच्चे सुने जहाँ सुने को उसकी माँ को छुप के निकलते बस का ठहरे हुए ने पट्टा खोल के अब भी निकल गए इतनी तड़बड़ के बम कर दिए ना साइड में दबा चाकू दे रहे चाकू निकलती क्या पूछ रहे हो बताता हूँ కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్ అసోసియేషన్ కమిటీ హాల్లో రాత్రి 17 మంది సభ్యులు కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. మద్యం సేవించిన సభ్యులు స్వయంగా అక్కడే తయారు చేసుకున్న చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, రోటీ తిని అందరూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న 9 మందిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా మరో ఇద్దరు రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని వండిన పదార్థాలను సీజ్ చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. చికిత్స పొందుతున్న బాధితులను బాలానగర్ ఏసీపీ విచారించి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ హాస్పిటల్కు చేరుకున్నారు. ఫుడ్ పాయిజనా లేక కల్తీ మందు వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న 9 మంది పరిస్థితి నిలకడగా ఉందని ఏసీపీ అన్నారు. పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. ఇంకా ఇది వాటర్, బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు బిస్లరీ డ్రింకా ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా ఎంతమంది పాల్గొన్నారు? మొత్తం 14 మెంబర్స్ అంటే. మీరున్నారు అప్పుడు? నేను లేను. నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 4 మెంబర్స్. ఎంతమందికి చికిత్స పొంది ఎంతమంది చనిపోయినారు? 1 మెంబర్ అన్నారు. ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది. ఇంకా ఒకరు చనిపోయారంట. ఏం సార్? ఒకరు స్లీప్లో చనిపోయారంట. మరి ఒకరు ఐసీయూలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక 9 మంది ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ఏంటనేది ఫర్దర్ ఇస్తలేదు. థ్యాంక్ యూ. సందర్భంగా జగద్గిరిగుట్ట పిఎస్ లిమిట్స్లోని భవానీనగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కొంతమంది, ఒక 17 మంది, వాళ్ళంతా ఫ్రెండ్స్, ఆ కాలనీ వాసులు అనుకొని అక్కడ ఒక పార్టీ చేసుకుందాము, సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక 500 రూపీస్ కలెక్ట్ చేసుకొని చికెన్, ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వండుకున్నారు. అదేవిధంగా అందులో ఒక రొట్టె కూడా చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ కొంత లిక్కర్, బ్లెండర్ స్ప్రైట్ లిక్కర్ కూడా యూజ్ చేసి వాళ్ళు రాత్రి 8:30 నుండి స్టార్ట్ చేసి అది ఆల్మోస్ట్ 10:30, 11కు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి అప్పటికుల్లే కొంచెం ఎంతో డ్రౌజీగా అనిపించింది అని చెప్పి అక్కడి నుంచి అంతా డిస్పర్స్ అయి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఒక పాండు అని ఒక 53 ఇయర్స్ వాసి నైట్లో ఇంట్లో అంత కొంచెం అన్కాన్షియస్లో పడిపోయి చనిపోయిందని తెలిసింది. ఆ తెలిసిన వెంటనే మిగతా కూడా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో సుమారుగా 9 మంది అడ్మిట్ అయి ఉన్నారు. ఒక అతను మాత్రం అందరికి కూడా వాళ్ళ వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ఒక అతను వెంకటనరస అంటే మాత్రం ఐసీయూలో పెట్టారు. బట్ అతను కూడా కండిషన్ నార్మల్గా ఉందని చెప్తారు. ఇప్పుడు ఇద్దరు మాత్రం రామ్దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకొక 4 ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియలేదు. యాక్చువల్గా మనకు ఇప్పటివరకు అయితే మరి ఇదేదో ఫుడ్ పాయిజన్ లాగా అనిపిస్తుంది. అందులో కమ్యూనిటీ హాల్లో కొంత ఓల్డ్ సంబంధించిన ఎక్స్పైర్ ఐటమ్స్ కూడా ఈ చిల్లీ పౌడర్ లాంటిది, జింజర్ పౌడర్ లాంటిది
ఉందని, అదేమన్నా వాళ్ళు వాడిరని అంటున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న డంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ వాహనదారుడు హంగామా సృష్టించాడు. కరీంనగర్ జిల్లా తెలంగాణ చౌక్ వద్ద బుధవారం రాత్రి పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వాహనాన్ని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నించగా సంబంధిత వాహనదారుడు అందుకు నిరాకరించాడు. పరీక్ష చేయించుకోనంటూ పోలీసులతో వాగ్వాదాన్ని దిగిన అతను దురుసుగా ప్రవర్తించాడు. అధికారులు ఎంతగా నచ్చచెప్పినా వినిపించకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కఠిన చర్యలు తప్పవని, ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపడుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన అక్కడ కొంతసేపు కలకలం రేపింది. వనస్థలిపురంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక వ్యక్తి నడిరోడ్డుపై పడుకుని హంగామా చేశాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని, తాను మద్యం సేవించలేదని ఆరోపిస్తూ హల్చల్ చేశాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించి సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లేపే సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కొత్త సంవత్సరం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు ఆలయాలకు పోటెత్తున్నారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆయా ఆలయాల వద్ద క్యూ కట్టారు. దీంతో దేశంలోని పలు ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లన్న క్షేత్రం, జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం, మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా దేవస్థానం, తమిళనాడులోని మదురై గల మీనాక్షి అమ్మవారి ఆలయం, హరిద్వార్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలకు భక్తులతో కిక్కిరిశాయి. ఇక కొత్త ఏడాదిని పురస్కరించుకుని వారణాసి, అయోధ్యలో తెల్లవారుజాముని తొలి గంగా హారతి, సూర్య పూజ నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశవ్యాప్తంగా అంబరానంటిన న్యూ ఇయర్ వేడుకలు, కేక్ కటింగ్స్, నృత్యాలతో హోరెత్తించిన యువత. గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు. లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ. క్యాలెండర్లు మారుతున్నాయి, కానీ ప్రజల బతుకులు మారలేదు. బీఆర్ఎస్ డైరీ ఆవిష్కరణలో కేటీఆర్. తెలంగాణ ఎక్సైజ్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్. ఒక్క నెలలోనే 5,000 కోట్ల మార్కును దాటిన అమ్మకాలు. న్యూ ఇయర్ వేడుకల్లో ఏకల్ టీం పంచా. 60 పబ్బుల్లో అధికారులు రైడ్స్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.